చేసి 6 నుండి 6:45 నిమిషాల వరకు కూడా మన యొక్క 2 కోట్ల మంది జనాభాతో కూడా ప్రపంచానికి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఘనంగా ప్రతిష్టాత్మక రోజుల నుండి కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేయాలనే చక్కటి ఆర్గనైజేషన్ తో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆర్గనైజేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అంతా కూడా కలెక్టర్ గారు మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అనిత మేడం గారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. పాత్రికేయ మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇప్పటికే కొంచెం సంఘటన మంత్రం చెప్తాం. ఓం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానత భాగం యథా పూర్వే సంజా. ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించండి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా తల పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. అలా శ్వాస వదిలిపెడితే నిటారుగా కుడి పక్కకి, నిటారుగా ఎడమ పక్కకి పెడుతూ తలని కిందకి తీసుకొని రండి. కుడి పక్క నుంచి శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి తీసుకొని వెళ్ళండి. వెనక్కి నుంచి కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదిలిపెడుతూ కిందకి తీసుకొని రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మరొకసారి చేయండి. చేతులు కిందకి తీసుకు మరొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి తీసుకుంటూ కాలు మడం పైకి ఎత్తండి. ఒక 10 సెకండ్ల పాటు ఉంటాం. 1 2 3 4 5 6 7 అక్కడి నుంచి కిందకి తీసుకొని రండి. నెక్స్ట్ తాడాసన చేస్తాం. వృక్షాసన్. చేతులు ముందు కాలు ప్లేస్ చేసుకున్న తర్వాత 4 5 రిలాక్స్. ఎడం పక్క చేస్తామండి. చేయలేని వాళ్ళు చేతులు నమస్కార స్థితిపై 4 5 రిలాక్స్. చేతుల పక్కకి. హై బీపీ ఉన్న వాళ్ళు మరలా శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ చేతులు కిందకి తీసుకుని వచ్చేసాను. భద్రాసన చేస్తాం. పాదాలు 2 కలపండి. అరిపాదాలు 2 కలిపి శరీరం దగ్గరికి తీసుకుని రండి. నడుము నిటారుగా ఉంచాలి. భద్రాసన్. భద్రం అంటే శరీరం అంతా భద్రంగా ఉంచేటట్లు చేసే ఆసనం, అందుకని భద్రాసనం అని వచ్చింది. స్వింగ్ చేయకూడదండి, ఆ స్థితిలోనే ఉండాలి. 1 రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టండి. ఎడమ చేతిని కుడికాలు పక్కకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేని వాళ్ళు మోకాలు పట్టుకో. 2 3 4 5 రిలాక్స్. కాలు స్ట్రైట్ పెట్టుకోండి. ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్. ఎడమ చేయి వెనక్కి. 1 2 3 4 5 రిలాక్స్. కాలు స్ట్రైట్గా పెట్టుకోండి. నాడుల్ని
ఉత్తేజితం చేసి రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, సాధారణంగా ఉంటుంది. మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం. వచ్చే నెల 21వ తారీఖు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా డే రోజు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విశాఖపట్నంలో ఆ రోజు ప్రపంచ యోగా డే నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న కూడా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు చెప్పారు, విశాఖపట్నం వచ్చే నెల 21 వెళ్తున్నానని చెప్పి. అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయ్యే విధంగా, ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసే విధంగా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాలు, ఎమ్మెల్యేలు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు మమేకమై లక్షలాది మంది ఆ రోజు 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో, రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి కోస్టల్ బ్యాటరీ నుంచి భీమునిపట్నం వరకు కూడా ప్రతి 5 కిలోమీటర్లకి ఒక బీచ్లో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చేసిన విధంగా ఒక్కొక్క స్టెంచ్లో 150,000 మంది పట్టే విధంగా చేస్తూ అంతా కూడా లైవ్లో ప్రపంచానికి చూపించి ఒక గంట కార్యక్రమం యోగా చేయటం, ప్రజలు కూడా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి దానికి రిహార్సల్గా విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఒక శిక్షణ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న శిక్షణ నిష్ఠాతులతో ఇక్కడ కార్యక్రమాలను పెట్టి యోగా ట్రైనింగ్ ఇప్పించటం. యోగా చాలామందికి అలవాటే, యోగాలో పాల్గొన్న వాళ్ళకు కూడా దాని తాలూకా విలువలు, యోగా వాళ్ళ ఉపయోగాలు చెప్పి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దానిలో భాగంగా ముత్యాలంపాలెం, పరవాడ మండలం ముత్యాలంపాలెం గ్రామంలో బీచ్ ఒడ్డున ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, నేను, ఇతర అధికారులు అందరూ, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం. ఒక కార్యక్రమం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే మన ఆరోగ్యం కోసం, మన జీవితాలు మెరుగైన నాణ్యమైన జీవితాలు ఇవ్వటం కోసం, మన ఆయుష్ పెరిగే విధంగా దేశ ప్రజల్ని తీర్చిదిద్దటం కోసం చేస్తున్న ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరి ప్రధానమంత్రి గారు ఏదన్నా రాష్ట్రం వచ్చారంటే వచ్చిన కార్యక్రమం ఒకటి చేసుకెళ్లరు. ఆ రాష్ట్రానికి వరాల జల్లులు వస్తాయి, ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది. వాటన్నిటినీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో అవన్నీ అందిపుచ్చుకుని ఒక నాయకుడిని తీసుకొచ్చి, ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ళన్నీ కూడా కోరి ఆ కోరికలన్నీ నెరవేర్చే విధంగా కార్యక్రమం ఉండబోతా ఉంది. లాస్ట్ టైం తీసుకొస్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, పాయకరాపేట కానీ, యలమంచిలి కానీ, పెందుర్తికి కానీ. ఈసారి కూడా చాలా బృహత్తరమైన కార్యక్రమాలతో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ, మరి చాలా కాలం నుంచి శివారి గ్రామం ముత్యాలంపాలెంలో ఒక జట్టి అడుగుతూ ఉన్నారు. కనసైన మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చాం, ఆయన కూడా వారం రోజుల ముందు మాట్లాడాను. దానికి కూడా ఎస్టిమేషన్స్ అవి రెడీ అవుతున్నాయి. ఒక మినీ జట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఏదైతే మొగ్గ దగ్గర ఇదివరకు ఫిషింగ్ బ్రహ్మాండంగా అక్కడ జరిగేది, అదంతా పూడుకుపోయి యాష్ వల్ల అటు వల్ల ఫిషింగ్ కూడా పట్టలేదన్నారు. దాన్ని లోతు తవ్వించి మా సర్పంచ్ గారు చెప్పారు, వారు కోరిన విధంగా లోతు తవ్వించి ఆ ఫిషర్మెన్కి ఏదైతే ఇమ్మీడియట్గా ఫిషింగ్ అవకాశాలు ఉండే ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసే ఆలోచన కానీ, ఈ ముత్యాలంపాలెం బీచ్ని టూరిజం స్పాట్గా, టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దే ఆలోచన ఉంది. రమారమి దగ్గర 100-150 కోట్లు టూరిజంలో మంత్రి గారికి పెట్టి అడగటం జరిగింది. అతి తక్కువ రోజుల్లోనే మంత్రి గారితో ఒక విజిట్కి కూడా ఇక్కడికి వస్తాం, అధికారులు అందరం వస్తాం. ఏమేమి చేస్తే ఇక్కడ స్థానికులకి జీవిత ప్రమాణాలు పెరుగుతాయి,
వాళ్ళకి వ్యాపారం కానీ స్టాల్స్ కానీ ఏదన్నా కానీ వాళ్ళ జీవనోపాధికి కలిగించే విషయాల్లో కానీ టూరిస్టులు ఇక్కడికి వచ్చి సేద తీరే విషయంలో కానీ పెద్ద ఎత్తున మిగిలిన 4 సంవత్సరాల్లో దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతాం. ముత్యాలంపాలెం జాతకం మారే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తాం.